Hello everyone. Today we will discuss some of the agriculture reforms and agriculture stimulus package announced by Finance Minister Nirmala Sitharaman as part of COVID-19 package or self-reliance package, Atmanirbhar Bharat package. You know, agricultural topic is very important topic for civils prelims as well as mains. అగ్రికల్చర్లో వచ్చేసరికి అగ్రికల్చర్ క్రాప్ ప్యాటర్న్స్ కానీ క్రాప్ ప్రొడక్షన్ కానీ లేదంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అగ్రికల్చర్ రీఫార్మ్స్ అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కానీ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. ప్రిలిమ్స్లో అగ్రికల్చర్ టాపిక్ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి అగ్రికల్చర్ టాపిక్ నుంచి ఇన్ వన్ ఆర్ అదర్ ఫామ్. అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ ఆర్ ఎంఎస్పి రిలేటెడ్ క్వశ్చన్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది, పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది ఎవ్రీ ఇయర్. దిస్ హ్యాస్ బీన్ ద ప్యాటర్న్ ఫర్ ద లాస్ట్ 6 years. ఇంకా మెయిన్స్కి వచ్చేసరికి అగ్రికల్చర్ నుంచి 25 to 40 మార్క్స్ వస్తాయి. 25 to 40 మార్క్స్ మెయిన్స్లో అగ్రికల్చర్ టాపిక్ నుంచి వస్తాయి మనకి అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అగ్రికల్చర్ రీఫార్మ్స్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. So before we are going to discuss the reforms announced in the package, we will discuss some of the issues in agriculture sector, especially agriculture marketing issues. Agriculture marketing issues lo why farmers are not able to get proper remuneration to their produce or to their labor. So you know, as you know, today India is largest producer of the agricultural and allied produce. India is has been able to produce this not only for its consumption but also for exporting for export. దాని కన్జంప్షన్ కాకుండా ఇండియా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఎగుమతులు కూడా చేసి దాని నుంచి విదేశీ మారక నిల్వలను కూడా ఆర్జిస్తుంది అనమాట. ఫారెన్ కరెన్సీస్ కూడా వీఆర్ ఏబుల్ టు ఎర్న్ బికాస్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. This is possible because of the hard work of the farmers. Because of the hard workers of the farmers. Farmers are the backbone of India's food security. You know, ఈ రోజు ఇండియా ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఇంత రెసిలియంట్గా ఉంది అంటే because of farmers have been putting tremendous efforts in achieving this sustained growth in agriculture produce. You know, India has been evolved from ship to mouth existence to one of the largest producer of rice today. అంటే 1950s 60sలో అంటే ఇండియా స్వాతంత్రం వచ్చిన ఇనీషియల్ డేస్లో వర్ ఇన్ ద డ్రాట్. సో పీపుల్ ఇండియా డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్ గ్రెయిన్స్ టు సప్లై ఇట్స్ ఓన్ పీపుల్. ఇండియా యూజ్ టు ఇంపోర్ట్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ PL 480 ప్రోగ్రామ్. PL 480 ప్రోగ్రామ్ కింద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం ఫుడ్ గ్రెయిన్స్ను దిగుమతి చేసుకునేవాళ్ళం. అలాంటి స్టేజ్ నుంచి నౌ వీఆర్ ఏబుల్ టు నౌ ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్. అలా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఫార్మర్స్ ఎఫర్ట్స్. నౌ ఆర్ అవర్ ఫార్మర్స్ ఏబుల్ టు గెట్ రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఫర్ దేర్ ప్రొడ్యూస్? వి ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈజ్ నో. బికాస్ ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు get remunerative price or are not able to realize their income on par with their efforts. వాళ్ళకి పెట్టిన ఎఫర్ట్స్కి వాళ్ళకి రావాల్సినంత ఆదాయం వాళ్ళకి రావట్లేదు. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ వీఆర్ గోయింగ్ టు సీ? మెయిన్ ఇష్యూస్ ఆర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇష్యూస్. ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్లో కొన్ని ఇష్యూస్ వల్ల దీస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. ఈ అగ్రికల్చర్ మార్కెట్లో కొన్ని మేజర్ ఇష్యూస్ ఉండడం వల్ల ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ దేర్ ఇన్కమ్స్ ప్రాపర్లీ, అంటే సరైన ఆదాయం వాళ్ళకి రావట్లేదు. సో అగ్రికల్చర్ యూనో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ఎవ్రీవన్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. అందరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అనేది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఇస్తుంది. ఇఫ్ ఎనీ క్లాస్ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ బీన్ డినైడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, దట్ ఈస్ ఫార్మర్స్. ఫార్మర్స్ హ్యావ్ బీన్ డినైడ్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఫర్ దేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఎందుకంటే there are certain issues in agriculture marketing. The farmers are at the mercy of agriculture market
మిడిల్ మ్యాన్ అండ్ అగ్రికల్చరల్ ఇంట్లో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి రావాల్సినంత ఆదాయం వాళ్ళకి రావట్లేదు. If you take the some of the reforms India has been taken since the inception of independence నుంచి కొన్ని reforms తీసుకుంటే we have made tremendous progress in irrigation, and recently being the accelerated irrigate benefit scheme, we have made tremendous improvement in the agricultural credit, and government is also giving minimum support price to the farmers. minimum support price to the farmers అంటే ఫార్మర్స్కి కనీస మద్దతు ధర కూడా ఇస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దీస్ రిఫార్మ్స్, వై ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రాపర్ రెమ్యునరేషన్ టు దేర్ ప్రొడ్యూస్? ఇక్కడ మనం చూసుకుంటే దేర్ ఆర్ టూ issues in the marketing, two acts which are preventing them to realize their income. One is Essential Commodity Act 1955 and Agricultural Produce Marketing Committee Acts of the states. These two are in the middle of these two acts are in the middle of violation of their rights. Because of these two acts, farmers have been violated of their rights of trade. So what are the issues in the Agriculture Essential Commodity Act 1955, and what are the issues of Agriculture Marketing Produce Committee Act, Committees Act of the states? We will see one by one, and we will discuss the reforms. Now Essential Commodity Act 1955 అనేది యాక్చువల్గా it has its roots in the Defense of India Rules 1943 and droughts and short supply in food grains in 1966. ఆ టైంలో వచ్చిన యాక్ట్ ఇది అగ్రికల్చర్ కమోడిటీ యాక్ట్ 1955. వరల్డ్ వార్ టూ టైంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ 1943 తీసుకొచ్చింది. ఎవరు? బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్లో ఏం చేశారంటే, ద రూల్స్ పుట్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద స్టాక్ లిమిట్స్ ఆన్ ద ఎసెన్షియల్ కమోడిటీస్. ఆ తర్వాత 1960స్లో మనకి డ్రాట్స్, షార్ట్ సప్లై ఫుడ్ గ్రెయిన్స్ ఉండడం వల్ల మనం కూడా వీ హ్యావ్ పుట్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ some essential commodities, especially food grains, agriculture food grains. So the Essential Commodity Act 1955 has its roots in these two rules. So Essential Commodities 1955 ఏం చెప్తుందంటే, some of the provisions in this act ఏంటంటే, government will regulate the production, supply and distribution. Production, ఉత్పత్తి, సప్లై అండ్ సరఫరా అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, ఈ మూడింటిని కూడా గవర్నమెంట్ విల్ రెగ్యులేట్ చేస్తుంది. ఏంటంటే ఉత్పత్తి, సరఫరా అండ్ పంపిణీ ఆఫ్ సెర్టెన్ కమాడిటీస్ విచ్ ఇట్ ఫీల్స్ ఎసెన్షియల్. ఏదైతే అది అత్యవసరం అనుకుంటుందో, నిత్యావసరం అనుకుంటుందో ఆ కమాడిటీస్ని ఇట్ కెన్ డిక్లేర్ ఎసెన్షియల్ అండ్ ఇట్ విల్ రెగ్యులేట్. వై ఇట్ విల్ రెగ్యులేట్? బికాస్ మెయిన్లీ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కన్జ్యూమర్స్. వినియోగదారుల యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడానికి. అంటే ఇట్ విల్ కంట్రోల్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్. ఇలాగా రెగ్యులేట్ చేయడం వలన సడన్ ఇంక్రీజ్, ఎసెన్షియల్ కమాడిటీస్లో సడన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ వస్తే ఇట్ విల్ రెగ్యులేట్ సో దట్ కన్జ్యూమర్ ఇంట్రెస్ట్స్ ఆర్ సేఫ్ గార్డెడ్. ఇట్ టర్న్ ఎగ్నెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఈ ప్రొవిజన్ వలన ఫార్మర్స్ ఇంట్రెస్ట్కి ఆటంకం వస్తుంది. ఓకే, హౌ? సో central government can identify certain commodity which is in short supply and put restrictions on the stock limits of these short supplied commodities, and it will give orders to the state governments, and state government will ensure that these commodities available in the market by రిలాక్సింగ్ ద స్టాక్ లిమిట్స్. ఏం చేస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఏ కమాడిటీ అయితే షార్ట్ సప్లై ఉందో, ఏ కమాడిటీ ప్రైస్ అయితే సడన్గా ఇంక్రీజ్ ఉందో, ఇట్ విల్ గివ్ డైరెక్షన్స్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ దీస్ కమాడిటీస్ ఆర్ నాట్ ఇన్ షార్ట్ ఫాల్ అండ్ అవైలబుల్ టు ద ఆల్ కన్జ్యూమర్స్ ఎట్ చీప్ ప్రైస్ అండ్ ఫెయిర్ ప్రైస్.
అందరికి కూడా వస్తున్నాయి, అంటే ఫెయిర్ ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉన్నాయని అనేది స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ గివ్ ఆర్డర్స్ టు ద traders and who are involved, traders or anybody who are involved in the trading of the commodities. It may be wholesale traders or retail traders or importers of these commodities, that they cannot hold the stock limit, they cannot hold the stocks beyond certain limits. ఏ కమోడిటీస్ అయితే ఐడెంటిఫై చేసిందో ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, హోల్సేలర్ కానీ రీటైలర్స్ కానీ, ఈవెన్ ఎవరైతే ఎగుమతి చేస్తారో, దిగుమతి చేసుకుంటారో, ఎవరైతే ఆ కమాడిటీస్ని దిగుమతి చేసుకుంటారో వాళ్ళు కూడా సెర్టెన్ లిమిట్స్ కన్నా ఉంచకూడదు. దే హ్యావ్ టు రిలీజ్ ఇమీడియట్లీ ఇన్ టు ద మార్కెట్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద స్మూత్ సప్లై ఫర్ ఆల్ కన్జ్యూమర్స్. So who are not, this is mainly because that this is mainly to the safeguard the interest of the consumers from hoarding and black marketing. జనరల్గా ఈ ట్రేడర్స్ ఏం చేస్తారంటే, ఏదైనా కమోడిటీ షార్ట్ సప్లై ఉందంటే వాళ్ళు దే విల్ రిసార్ట్ టు ద బ్లాక్ మార్కెటింగ్ అండ్ హోర్డింగ్. అలా ఉంచేసుకొని ఎప్పుడైతే ద సప్లై షార్ట్గా ఉన్నప్పుడు దే విల్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ విత్ హయ్యర్ ప్రైజెస్. అండ్ నౌ ఇట్ విల్ లీడ్ టు ద ఇన్ఫ్లేషన్ అండ్ some of consumers cannot afford to these commodities. ఇలా జరుగుతుందన్నమాట. వీళ్ళు కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఈ యాక్ట్ వచ్చింది. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ పాజిటివ్స్ ఇన్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు కన్జ్యూమర్స్. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫార్మర్స్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి దిస్ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్, దిస్ ఈజ్ అగైనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఇంకొక ఇప్పుడు మన అగ్రికల్చర్ కమోడిటీస్కి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఆర్ సీజనల్ ఇన్ నేచర్. అవి సీజనల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఫ్రూట్స్ కొన్ని సీజన్లో వస్తాయి, కొన్ని ఆనియన్స్ ఈ సీజన్లో వస్తాయి, కొన్ని వెజిటబుల్స్ ఈ సీజన్లో వస్తాయి, కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ వీటర్ తీసుకుంటే ఈ సీజన్లో వస్తాయి. సో ఇవి సీజనల్గా ఉండడం వలన టు ఎన్ష్యూర్ ద ఇయర్ రౌండ్ సప్లై వీ నీడ్ టు మెయింటైన్ certain stocks so that these are available round the year or the entire year. అన్ని సీజన్స్లో కూడా చీపర్ ప్రైజెస్కి అవైలబుల్ కావాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ దీస్ స్టాక్స్. బట్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఈజ్ ఆల్సో పుట్టింగ్ certain stock limits on the agriculture commodities also. ఫ్రీక్వెంట్ స్టాక్ లిమిట్స్ పెడుతుంది. దీనివల్ల ఈ ఫ్రీక్వెంట్ స్టాక్ లిమిట్స్ పెట్టడం వల్ల it is very difficult to maintain integrated agricultural commodity supply chain. Integrated agricultural commodity supply chain maintain చేయడం పాసిబుల్ అవ్వటం లేదు. We are not able to do it. Why? Because of these too many restrictions, many traders or the business people not able to putting investment in the cold storages or warehousing facilities. Warehousing facilities లో కానీ స్టోరేజ్ ఫెసిలిటీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. ఎందుకంటే టూ మనీ రిస్ట్రిక్షన్స్ రావడం వలన, దీని మీద ఇన్వెస్ట్మెంట్ రాకపోవడం వల్ల స్టోరేజ్లో ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దిస్ ఇంటిగ్రేటెడ్ సప్లై ఇంటిగ్రేటెడ్ వాల్యూ అగ్రికల్చర్ కమాడిటీ సప్లై. సెకండ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్మూత్గా జరగాలి అంటే దే నీడ్ టు మెయింటైన్ large quantities of stocks. Food processing industries, because of these stock limits, food processing industries also not able to coming up with more investment in food processing sectors. Traders or business people are not coming to invest in the food processing sector because of these stock limits, right? So food processing sector is also is in the initial stages in India. థర్డ్ ఇష్యూ వచ్చేసరికి ఈ స్టాక్ లిమిట్స్ పెట్టడం వలన అండ్ వేర్ హౌసింగ్ ఆర్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఇన్వెస్ట్మెంట్ రాకపోవడం వలన ఫార్మర్స్ ఆర్ ఫోర్స్డ్ టు సెల్ దేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హార్వెస్టింగ్. దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్. ఎక్కడ అగ్రికల్చర్ మార్కెట్స్ ఆర్ మిడిల్ మ్యాన్, అగ్రికల్చర్ మండీస్లో ఆర్ మిడిల్ మ్యాన్, దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్. సో ఇమీడియట్గా వాళ్ళు అమ్మవలసి రావడం వలన there are certain quality restrictions are coming in the middle. అంటే ఇమీడియట్గా some of the perishable goods or the agriculture commodities
or when we are forced to sell immediately after harvesting, there will be lot of moisture content in the agriculture produce. Because of this moisture producing and some of the agri waste, quality restrictions are coming up, and that is why when these quality standards are not met, farmers are forced to sell below the MSP, అంటే వాళ్ళకి కనీస మద్దతు ధర కన్నా కిందే అమ్మాల్సి వస్తుంది. దీనివల్ల farmers are also not able to get proper remuneration to this produce. ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏంటంటే, సీజన్లో అమ్మేయడం వలన, లీన్ సీజన్లో షార్ట్ సప్లై ఉండటం వలన ఈ ప్రైజెస్ కూడా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. లీన్ సీజన్లో షార్ట్ సప్లై అవ్వటం వలన ట్రేడర్స్ సడన్గా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతారు. దీనివలన కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్ ఆర్ ఆల్సో ఎట్ ద స్టేక్. వాళ్ళు దే హ్యావ్ టు బై దీస్ కమాడిటీస్ ఎట్ increased prices. So here both farmers and consumers are at loss. They are at the losing end. Sorry, both farmers and consumers are at the losing end. Both of their interests are at stake. So do we need this Essential Commodity Act 1955 now? Frankly, no need, because India has been emerged as the largest exporter of rice and second largest producer of wheat. So now we don't need this Essential Commodity Act, especially for agriculture commodities. Even that is why Economic Survey 2020 also listed it as one of the anachronic class. అంటే ఇప్పుడు దీని యూటిలిటీ ఎకనామిక్ సర్వే 2020 కూడా చెప్పిందనమాట. Now we will see some of the issues in the Agricultural Produce APMC Acts, Agriculture Produce and Marketing Committee Act. Actually, central government decides MSP for the agricultural produce. అంటే రైతులకు కనీస మద్దతు ధర డిక్లేర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కానీ దిస్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్ హూ ప్రొక్యూర్స్ దిస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అంటే అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈజ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిసైడ్ ద ఎంఎస్పి. ఈ ఎంఎస్పి ఎలా డిసైడ్ చేస్తారంటే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్లో కింద సిఏసిపి ఉంది, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ కాస్ట్స్. సిఏసిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్, సిఏసిపి విల్ డిసైడ్ ద ఎంఎస్పి బేస్డ్ ఆన్ A2 అండ్ FL. అంటే A2 అంటే ఇక్కడ ఫార్మర్స్ ఇన్పుట్ కాస్ట్స్ ఆన్ సీడ్స్, ఫెర్టిలైజర్, ఇరిగేషన్, హార్వెస్టింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఆల్ దీస్ ఇన్పుట్ కాస్ట్స్. అండ్ FL అంటే అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్. అంటే ఎవరైతే ఫార్మర్స్ ఫ్యామిలీ ఈ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుందో వాళ్ళ లేబర్ని కూడా పరిగణలోకి తీసుకొని A2 ప్లస్ FL పరిగణలోకి తీసుకొని సిఏసిపి ఎంఎస్పి డిసైడ్ చేస్తుంది అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విల్ approve the MSP decided by the CACP. It will approve. Cabinet Committee on Economic Affairs will decide or approve the MSP. Approve the MSP decided by the CACP. So currently central government giving 1.5 times the input cost involved by the farmers. అంటే farmers పెట్టే ఇన్పుట్ కాస్ట్ కన్నా 1.5 రెట్లు ఎంఎస్పి ఇస్తుందన్నమాట. ఎంత ఎంఎస్పి ఇచ్చినా కానీ ఫార్మర్స్కి ఎందుకు వాళ్ళకు సరైన రెమ్యునరేషన్ అంటే సరైన ఆదాయం రావట్లేదంటే దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ ఇన్ ద ఏపీఎంసి. కరెంట్లీ ఎంఎస్పి 23 క్రాప్లకు ఇస్తారు. 23 దే ఆర్ గివింగ్ 23 క్రాప్స్. దే ఆర్ గివింగ్ ఎంఎస్పి టు ద 23 క్రాప్స్. 14 ఖరీఫ్ క్రాప్స్కి, 6 రబీ క్రాప్స్కి అండ్ 3 కమర్షియల్ క్రాప్స్. ఈ కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే ఇక్కడ జూట్ కాటన్ అండ్ కాప్రా. దీస్ కమర్షియల్ క్రాప్స్ ఆల్సో ఇట్ ఈస్ జూట్, షుగర్ కేన్ అండ్ కాప్రా. కమర్షియల్ క్రాప్స్, ఆ 3 కమర్షియల్ క్రాప్స్ ఏంటంటే జూట్, షుగర్ కేన్ అండ్ కాప్రా. టోటల్లీ 23 క్రాప్స్కి ఎంఎస్పి ఇస్తుంది. ఇందులో 23 క్రాప్స్కి ఎంఎస్పి ఇస్తుంది. ఇందులో 22 క్రాప్స్ ఆర్ ప్రొక్యూర్డ్ బై ది గవర్నమెంట్ based on MSP. 22 crops are procured by government based on MSP
అండ్ షుగర్ కేన్కి వచ్చేసరికి గవర్నమెంట్ విల్ డిసైడ్ ఎఫ్ఆర్పి అంటే ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఫర్ ద షుగర్ కేన్ ఫార్మర్స్. అంటే ఇది ఎలా అంటే మిల్ ఓనర్స్ యాజ్ టు గివ్ ద ఫార్మర్స్ ఎఫ్ఆర్పి. ఎందుకంటే మిల్ ఓనర్స్ ప్రొక్యూర్ చేస్తారు కదా షుగర్ కేన్, కాబట్టి మిల్ ఓనర్స్ విల్ పే ద ఎఫ్ఆర్పి టు ద farmers, fair remunerative price. Remember, this is an important topic for prelims. Every year they ask at least one question in one or other form regarding MSP. ఇక్కడ టీకి కానీ కాఫీకి కానీ టొబాకోకి కానీ ఎంఎస్పి ఇవ్వరు. ఎంఎస్పీస్ ఆర్ నాట్ గివెన్ టు టీ, కాఫీ ఆర్ tobacco. These for them the procurement prices are decided by the respective boards under Ministry of Commerce. We have tea board for tea, coffee board for coffee procurement, and tobacco board for tobacco procurement. These boards will decide the procurement price. Remember, coffee, tea or tobacco are not covered under MSP. ఈ ప్రిలిమ్స్లో ఎలా ఇస్తారంటే 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి అందులో కాఫీ కానీ టీ కానీ టొబాకో కానీ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గివెన్ ఎంఎస్పీ అని స్టేట్మెంట్ ఇస్తారు. మీకు క్లూ ఇస్తాడు అక్కడ. లైక్ 2018లో ఒక 7 క్రాప్స్ ఇచ్చారు. 7 క్రాప్స్ ఇచ్చి అందులో ఒకదాన్ని కాఫీకి కూడా ఎంఎస్పీ ఇస్తుందని ఇచ్చారనమాట. ఆప్షన్స్లో ఎలా ఉందంటే మీరు కాఫీ ఎలిమినేట్ చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే, అలా ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, వాట్ ఆర్ ద ఇష్యూస్ ఇన్ APMCs? Mainly these APMCs are controlled by state governments under APMC acts enacted by the respective state governments. But MSP central government ఇస్తుంది, ప్రొక్యూర్మెంట్ ఏమో APMC చేస్తాయి. కాబట్టి APMCస్లో కొన్ని ఇష్యూస్ ఉండడం వలన ఫార్మర్స్కి కనీస మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్లుగా రావట్లేదు. వాట్ ఆర్ ద మేజర్ ఇష్యూస్ అంటే ఫార్మర్స్ హ్యాస్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ ఎట్ దిస్ మండీస్ ఆపరేటెడ్ బై ది APMCs. మార్కెట్ యార్డ్స్ ఉంటాయి కదా, దే హ్యావ్ టు టేక్ దేర్ ప్రొడ్యూస్ టు దీస్ మండీస్ అండ్ సెల్ దేర్ ప్రొడ్యూస్ దేర్ టు గెట్ ద MSP. బట్ ద లొకేషన్ ఆఫ్ దీస్ MSPs ఆర్ నాట్ మోర్ డీసెంట్రలైజ్డ్. అంటే సమ్ ఆఫ్ ద మార్కెట్ యార్డ్స్ ఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద లొకేషన్ ఆఫ్ ద ఫార్మర్స్. ఈవెన్ సమ్ ఆర్ వెరీ ఫార్, like 50 to 70 kilometers. So farmers have to take their produce to the market yards and wait for 3-4 days. అక్కడ చాలామంది ఫార్మర్స్ వస్తారు కాబట్టి దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ద 3-4 days టు సెల్ దేర్ ప్రొడ్యూస్. అండ్ మెయిన్లీ ఇన్ ఇండియా మెజారిటీ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అండ్ దేర్ ప్రొడ్యూస్ ఈజ్ వెరీ లో కంపేర్డ్ టు ద బిగ్ ఫార్మర్స్. సో దే కెనాట్ టేక్ ది స్మాల్ ప్రొడ్యూస్ టు ద మార్కెట్ యార్డ్. ఇట్స్ ట్రావెలింగ్ ఫర్ 50 to 70 kilometers అండ్ వెయిటింగ్ దేర్ ఫర్ 3-4 days. 50-70 kilometers ట్రావెల్ చేసి అక్కడ 3-4 రోజులు వెయిట్ చేయాలి మార్కెట్ యార్డ్స్ దగ్గర వాళ్ళ ఛాన్స్ వచ్చే వరకు. అందుకోసం ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్ టు ద మిడిల్ మ్యాన్ హూ ఆర్ వెరీ ప్రాక్సిమిటీ టు దేర్ లొకేషన్. వాళ్ళ దగ్గరలో ఉన్న మిడిల్ మ్యాన్కి తక్కువ ప్రైస్కి అమ్మాల్సి వస్తుంది. అంటే సపోజ్ రైస్ క్వింటాల్కి 1000 ఇస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇస్తే దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్ ఎట్ 700 or 600. సో దే ఆర్ లూజింగ్ 400 or 300. So this is the one of the main issues in the APMCs. Second, that is why according to some of the reports only 12% of the farmers are aware of this MSP and they are able to realize their MSP. Only 12%. అది కూడా బిగ్ ఫార్మర్స్ మాత్రమే they are able to get their MSP at the market yards. Second issue in APMC వచ్చేసరికి when the farmers take their produce immediately after harvesting to these APMCs, as I told you in the Essential Commodity Act, quality restrictions are coming in the middle. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా వరకు మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది, అంతేకాకుండా సమ్ ఆఫ్ ద అగ్రి హార్వెస్టింగ్ వేస్ట్ కూడా ఉంటుంది. గ్రెయిన్స్ ఆర్ దీస్ అగ్రికల్చర్ ప్రొడ్యూసెస్ నాట్ గ్రేడెడ్ ఆర్ నాట్ డ్రైడ్ అప్, మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. అదే వాళ్ళకి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు చాలా రోజులు డ్రై చేసి గ్రేడ్ చేసి దే కెన్ టేక్ టు ద APMCs. అప్పుడు వాళ్ళకి కరెక్ట్ MSP వస్తుంది. ఈ ఫెసిలిటీస్ అన్నీ లేకపోవడం వల్ల దే ఆర్ ఫోర్స్డ్ ఇమీడియట్లీ టు టేక్ దేర్ ప్రొడ్యూస్ టు దిస్ మార్కెట్ యార్డ్స్, అండ్ దీస్ క్వాలిటీ రెస్ట్రిక్షన్స్ ఆర్ కమింగ్ ఇన్ ద మిడిల్.
That is why farmers are not able to get the full MSP. ఎంఎస్పి ఎప్పుడు ఇస్తారంటే అన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ మీట్ అయితేనే ఇస్తారు. ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ సరిపోతేనే ఫుల్ ఎంఎస్పి ఇస్తారు. ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ మధ్యలో రావడం వలన వాళ్ళు తక్కువ ఎంఎస్పి ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ ద APMCs. థర్డ్ ఇష్యూ ఇన్ ద APMCs is there are monopoly in the APMCs. అంటే too many farmers are coming and only there is single buyer. ఓన్లీ సింగిల్ బయర్ ఉంటాడు. టూ మెనీ సెల్లర్స్ ఆర్ కమింగ్. అంటే ఇక్కడ సెల్లర్స్ అంటే ఫార్మర్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు దెర్ ఈజ్ నో కాంపిటీషన్. సో మోనోపోలీ ఇన్ ద మార్కెట్ యార్డ్ కమిటీ అండ్ వాళ్ళు డిసైడ్ చేసిన ప్రైస్కి వీళ్ళు అమ్మాల్సి వస్తుంది. వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారంటే ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ ఈవెన్ బేస్డ్ ఆన్ దీస్ స్టాండర్డ్స్ దే విల్ డిసైడ్ ద ప్రైస్. దట్ ఈస్ వై ఫార్మర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ది MSP యాజ్ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఫోర్త్ ఇష్యూ వచ్చేసరికి there are some middlemen in the licensed middlemen in the APMCs. ఈ మార్కెట్ యార్డ్లో లైసెన్స్డ్ మిడిల్మెన్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కలెక్ట్ ఏజెంట్ ఫీజ్. వీళ్ళనే ఏజెంట్స్ అని కూడా అంటారు. ఏజెంట్ ఫీ ఆర్ మిడిల్మెన్ ఫీజ్ ఫ్రమ్ బోత్ సెల్లర్స్ అండ్ బయర్స్. బయర్స్ కెన్ పే బట్ సెల్లర్స్ ఆర్ దీస్ ఫార్మర్స్ ఆర్ స్మాల్ ఫార్మర్స్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. వాళ్ళకి వచ్చిందే తక్కువ. దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఫుల్ MSP అండ్ ఇన్ ద MSP ఆల్సో దే హ్యావ్ టు పే సెర్టన్ లైసెన్స్ ఆర్ మిడిల్మెన్ ఫీ టు దిస్ మిడిల్మెన్. ఇది ఒక ఇష్యూ. అందుకే వాళ్ళకి తగినంత కనీస మద్దతు ధర రావట్లేదు. ఇంకా ఫోర్త్ ఇష్యూ వచ్చేసరికి ఇక్కడ ఈ దీస్ మిడిల్మెన్ ఆర్ ఆల్సో బికేమ్ ద మనీ లెండర్స్ ఇన్ ద మార్కెట్ యార్డ్స్లోనే. వాళ్ళు మనీ లెండర్స్ కూడా అన్అఫిషియల్గా మనీ లెండర్స్ కూడా అయిపోతారు. అంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారో వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఇస్తారనమాట. వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ ఫర్ బయింగ్ సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ కోసం ఇన్పుట్ కాస్ట్ ఇస్తారన్నమాట. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇచ్చేసి దే ఆర్ ఫోర్స్డ్ టు సెల్ ఎట్ ద ప్రైజెస్ డిసైడెడ్ బై ద మిడిల్ మ్యాన్. ఆ ప్రైజెస్ మిడిల్ మ్యాన్ ఏ ప్రైజెస్ డిసైడ్ చేస్తారో ఆ ప్రైజెస్కే ఈ ఫార్మర్స్ ఆర్ ఫోర్స్డ్ టు సెల్ దేర్ ప్రొడ్యూస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇష్యూ. ఇంకా ఫిఫ్త్ ఇష్యూ వచ్చేసరికి మండీ ఫీ కూడా దే హ్యావ్ టు పే. ఈ మార్కెట్ యార్డ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు మండీ ఫీ కూడా కలెక్ట్ చేస్తారు. దే విల్ కలెక్ట్. ఈ కమిటీ ఎవ్రీ ఇయర్ దే విల్ ఎలెక్ట్ సచ్ మార్కెటింగ్ కమిటీ. ఆ కమిటీ విల్ కలెక్ట్ మండీ ఫీ. ద కమిటీ విల్ కలెక్ట్ మండీ ఫీ ఫ్రమ్ ద ఫార్మర్స్ ఆర్ సెల్లర్స్. ఇన్ని ఫీజు అండ్ ఇన్ని సర్చార్జెస్ పే చేయడం వలన వాళ్ళకి వచ్చిందే తక్కువ MSP అండ్ they need to pay this price also. That is why farmers are not able to get proper remuneration for their produce. That is why Ashok Dalwai committee on doubling farmers income also recommended one of the most important recommendation ఏంటంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ షుడ్ బి పుట్ ఇన్ ద కంకరెంట్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు ఆయన రికమెండ్ చేశాడంటే MSP ఏమో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, ప్రొక్యూర్మెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రొక్యూర్మెంట్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఫర్ ద ఫార్మర్స్. That is why farmers are not able to realize the proper remuneration for their produce. So Ashok Dalwai committee has recommended agriculture and agriculture marketing should be moved to concurrent list so that both central government and state government can regulate the activities of the agriculture and the agriculture marketing. So because of these freedom restrictions because of these two acts, Essential Commodities Act 1955 and APMCs Act of the states, farmers are losing 45 lakh crores of income in the form of implicit taxes. ఈ అమౌంట్ ఎవరు ఎస్టిమేట్ చేశారంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ రిలేషన్స్ టు ద ఆర్గనైజేషన్ ఆఫ్ OECD. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎకనామిక్ రిలేషన్స్ ఆఫీస్ టు ది OECD and Ashok Gulati. They co-authored the report and they came up with an estimation that farmers have been losing 45 lakh crore of income from 2001 to 2016. ఈ 15 yearsలో వాళ్ళు 45 lakh crore income they lost.
ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్లిసిట్ ట్యాక్సెస్. అంటే వాళ్ళు అంటే ట్యాక్సెస్ వాళ్ళకి తెలియకుండానే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్లిసిట్ ట్యాక్సెస్ వాళ్ళు తెలియకుండానే దే లాస్ దిస్ ఇన్కమ్. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ restrictions, stock restrictions, lack of proper supply chain, lack of storage facilities, some of the issues in the APMCs. దీని వలన ఫార్మర్స్ లాస్ట్ 45 lakh crore rupees. అంటే పర్ ఇయర్ 2.45 lakh crore rupees have been lost because of these issues in the marketing. So that is why Nirmala Sitharaman, the finance minister, sensed an opportunity for reviving the agriculture and marketing. So she came up with some of the reforms. The most important reform in this package, COVID-19 package, is doing away with the marketing restrictions on the farmers. Doing away with marketing restrictions on the farmers. Ante she will ante the government will amend or rewrite the Essential Commodity Tax 1955 and APMCs Act of the states in such a way that farmers will get the freedom of marketing. Farmers will get the freedom of marketing ante they can sell their farm produce anywhere and they will remove the hurdles in getting the remunerative prices to this produce. అంటే ఈ రెండు యాక్ట్లని ఎలాగా అమెండ్ చేస్తారంటే ఇట్ విల్ మోర్ బెనిఫిషియల్ టు ద ఫార్మర్స్ ఇన్ రియలైజింగ్ దేర్ ఇన్కమ్. ఎంత కనీస మద్దతు ధర ఎంత ఇస్తారో ఆ మద్దతు ధర వచ్చేటట్టు విధంగా రీఫార్మ్ చేస్తారు. అవసరమైతే కొన్ని ప్రొవిజన్స్ దే విల్ రిపీల్ సమ్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఇన్ దీస్ టూ యాక్ట్స్. సో దీస్ రీఫార్మ్స్ విల్ ఎన్ష్యూర్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్లోకి చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. అంటే స్టోరేజ్ ఫెసిలిటీస్లో కానీ కోల్డ్ స్టోరేజ్లో కానీ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇట్ విల్ డీసెంట్రలైజ్ ద స్టోరేజ్ ఫెసిలిటీస్ సో దట్ farmers can store their agriculture produce in this storage and they can sell whenever there is higher prices in the market. Third వచ్చేసి there will be more investment. This will facilitate the investment in food processing sectors. Food processing industries లో కూడా ఈ reforms వల్ల more investment will come and food processing sector can maintain large stocks for smooth operations. దానికి కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ అందులోకి వస్తుంది. సో దట్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ లేబర్స్ కెన్ బీ స్మూత్లీ షిఫ్టెడ్ టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ద లీన్ సీజన్. డీసెంట్రలైజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావడం వలన లీన్ సీజన్లో ఎవరైతే అగ్రికల్చర్ లేబర్ డిపెండ్ అవుతారో వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ ప్రాసెసింగ్లో చేసే వర్క్ దే ఆర్ మోర్ ఫెమిలియర్ విత్ దీస్ అగ్రికల్చర్ లేబర్స్ ఆర్ మోర్ ఫెమిలియర్ విత్ లెస్ స్కిల్ డెవలప్మెంట్ దే కెన్ బి షిఫ్టెడ్ టు food processing industries. So in a way we can curtail the migration also, we can stop the migration also. And third benefit of this amendment is because of these reforms is farmers will get more remunerative prices in the market yards, and then it will increase that there is a provision for that more buyers in the market yard. More buyers undam valla it will increase the competition for sellers or for competition for selling for buying the produce from the farmers. So this will increase the chances of the farmers getting more income, and farmers also need not pay other costs as involved in the previous APMC acts like middleman fee, mandi fee ivanni kuda abolish అయిపోతాయి అన్నమాట ఈ రిఫార్మ్స్ వల్ల. So farmers need not to pay other cost. And there is also a provision for the amendments is interstate marketing of the agriculture produce, interstate selling of the agriculture produce. Ante farmers can sell their agriculture produce in the state where there is less supply of this agriculture produce. Dani valna they can get more price for their produce in the states where there is the less supply of these commodities. This will benefit the consumers in that particular state also. In a way it is a win-win situation for both farmers as well as consumers. లేకపోతే ఏం జరుగుతుందంటే ఏ స్టేట్లో అయితే ఈ అగ్రికల్చర్ కమోడిటీ సప్లై తక్కువ ఉంటుందో the traders will suddenly increase the prices of these agricultural commodities.
So it will not be some of the consumers cannot afford these prices. So farmers can now move their produce to the other states where there is a necessity, so they will get proper income, and this will also benefit the consumers in that particular state, right. Apart from these reforms, the finance minister also announced talked about the farmer producer organizations in these reforms. So these farmers producer organization are like, these individual farmers can group themselves together with their agricultural produce like cooperative societies. They can sell their produce to the traders. They can sell their produce to the traders for higher prices. So these reforms should ensure that these farmer produce organizations are strengthened like cooperative societies, so that it will increase the bargaining power of the farmers. Ante farmers can bargain for higher prices. It will increase the chances of farmers for getting higher prices their produce. And these reforms should maintain the network of farmer produce organizations, integrated network of farmer producer organizations, so that it will improve their power and their stability, and sustainability in the long run. Another reform which was announced in this package, was contract farming, announcement for contract farming. So government should come up with proper legislation on contract farming, because of these issues in the marketing reforms, contract farming will definitely benefit the farmers, because contract farming వలన farmers can get assured price బిఫోర్ సోయింగ్ దేర్ క్రాప్. అంటే ఏం చేస్తారంటే, ఎవరైతే ప్రొక్యూర్ చేసుకుంటారో డైరెక్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏం జరుగుతుందంటే, ఫార్మర్స్ నీడ్ నాట్ టు టేక్ దేర్ ప్రొడ్యూస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ దేర్ ప్రొడ్యూస్ అప్ టు ద మార్కెట్స్ ఆర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఆర్ API mandis. These buyers will directly contact the farmers or directly go to the farmers during the harvest season and procure their farm produce. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఫార్మర్స్ ఆర్ అష్యూర్డ్ ఆఫ్ ప్రాపర్ రెమ్యునరేషన్ ఆర్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ టు దేర్ ఫార్మ్ ప్రొడ్యూస్, అండ్ అకార్డింగ్లీ farmers can also take their cropping decisions. This year there is going to be more demand for rice. Okay, let's go for rice sowing, or more demand for cotton. Let's go for cotton sowing. Like they can take decision on their cropping. So this will increase their stability and resilience of the farmers. Apart from these reforms, finance minister also announced the package of 4 lakh crore in the agriculture and allied sectors. 4 lakh crore package announce చేశారు for improvement and reviving the agriculture and allied sectors. See, underline here agriculture and agriculture allied sectors, not only agricultural, for reviving the allied sectors also. These 4 lakh crores will be spent on improving the credit supply to the farmers and improving the infrastructure in the agricultural sector. The most unique feature of these reforms is more thrust has been given to the reviving of agricultural and allied sectors. ఇక్కడ allied sectors అంటే improving fisheries, backyard poultry sectors, livestock and dairy sector. ఇవి ఏం చేస్తాయంటే, దే విల్ ఆఫర్ సమ్ బఫర్ టు ద ఫార్మర్స్ ఇన్ ద లీన్ సీజన్. అగ్రికల్చరల్ ఇన్కమ్తో పాటు వాళ్ళకి సమ్ బఫర్ ఇన్కమ్ వస్తుందండి, ఎక్స్ట్రా ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తాయి ఫార్మర్స్. సో ద థ్రస్ట్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ allied sector has been recognized, and more thrust has been given for the development of allied sectors also in these reforms. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, అకార్డింగ్ టు ద అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే కండక్ట్ చేసింది. దిస్ కండక్టెడ్ సర్వే ఆన్ 3,500 ఫార్మర్స్. 3,000 ఫార్మర్స్ మీద సర్వే కండక్ట్ చేస్తే, there is no farmer suicide
among the farmers who are getting extra income from the allied activities. Extra income from the allied activities like fisheries, poultry or livestock management and animal husbandry, వీటి మీద డిపెండ్ అయ్యి ఎక్స్ట్రా ఇన్కమ్ ఎవరికైతే వస్తుందో ఆ సెక్టర్లో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో దెర్ ఈజ్ నో సూసైడ్ అమాంగ్ దీస్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్. బట్ ఎవరైతే ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సూసైడ్ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ దట్ పర్టికులర్ గ్రూప్. సో there is a need to shift to these allied sectors. There is a need to shift to these agricultural allied sectors apart from cropping income, agricultural income, farming income. That is why even Ashok Dalwai committee on agricultural doubling the farmers income also has mostly talked about the need for developing the allied sectors in the agriculture sectors, because it will provide some cushion to the farmers when there is crop in the agricultural produce from the normal crops or traditional crops. So that is why based on these reforms, a renowned agricultural economist and renowned farm economist Ashok Gulati mentioned these reforms as a 1991 movement for agricultural sector. A 1991 movement for agricultural sector. ఎందుకు అలా అన్నాడంటే ఆయన 1991లో ఇండియా కేమ్ అప్ విత్ ఎల్పిజి రిఫార్మ్స్, అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ which have brought profound and comprehensive changes in the economic sector of the India economic sector of the India. So these reforms, if implemented in letter and spirit, can also bring the same profound and comprehensive changes in the agriculture sector. అంటే ఈ సంస్కరణలు సమూలమైన మార్పులు తీసుకొస్తాయి వ్యవసాయ రంగంలో, అగ్రికల్చర్ సెక్టార్లో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ఫార్మర్స్కి ఎక్కువ ఇన్కమ్, వాళ్ళ ఇన్కమ్ ఆదాయం ఎక్కువ వచ్చేటట్లు, ఈవెన్ రెట్టింపు అయ్యే విధంగా తోడ్పడతాయి. దట్ ఈజ్ వై అశోక్ గులాటి అనే వ్యవసాయ ఆర్థికవేత్త ఏమన్నాడంటే ఏ 1991 మూమెంట్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. However, as we have discussed earlier, agriculture and agriculture marketing in the state list. So states should come forward with more enthusiasm and eagerness to implement these reforms, and they should develop a ethos of cooperative federalism. Then only farmers can benefit the reforms. So the both center and states should come on common arena to implement these reforms in letter and spirit and to benefit the farmers.